నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ లోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది. అయితే ఈ 1 ఇయర్ లో 175 నియోజకవర్గాల గాను వారి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఎన్నో సర్వేలు వెలువడ్డాయి. అయితే ప్రముఖంగా మనం చెప్పుకునేది చాణక్య సర్వే గురించి. ఎందుకంటే చాణక్య సర్వే మొదటిగా ఉంది కాబట్టి. ఇప్పుడు చాణక్య సర్వే హిందూపురం నియోజకవర్గం గురించి ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. హిందూపురం ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే పేరు నటసింహం. ఇక లెసెండ్ గా మనం ముద్దుగా పిలుచుకునే మన బాలయ్య గురించి. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే కాబట్టి. అసలు నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారో మీకు తెలుసా? అయితే నేను మీకు చెప్తాను. దానికి పెద్ద రీజనే ఉందండి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ వాళ్ళ నాన్నగారు, అదే స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు హిందూపురం నుంచే 3 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అక్కడ. సో అక్కడ వారి పరిపాలన అంత అదృష్టానికి కలిసి వచ్చిందని, ఇక మా నాన్నగారు చేసినటువంటి నియోజకవర్గంలోనే నేను కూడా రాజకీయం చేస్తానని, అక్కడే నిలబడతానని కళాఖండిగా చెప్పి హిందూపురంలోనే నిలబడ్డాడు. ఇక అందరూ ఊహించినట్టుగానే ఇక నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎక్కడ ఏ అడ్డంకు లేకుండా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని చెప్పొచ్చు. అయితే ఇదే తరుణంలో ఇంతకు ముందు కూడా స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు కూడా ఇదే నియోజకవర్గంలో నిలబడి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు ఇదే అదృష్టం కూడా నందమూరి బాలకృష్ణకి కలిసి వచ్చిందని కూడా చాలా మంది అంటున్నారు. మా నాన్న రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది, అంటే హిందూపురం నుంచే మొదలైంది కాబట్టి నేను కూడా హిందూపురం నుంచే స్టార్ట్ చేస్తానని స్టార్ట్ చేశారు. అందరూ అనుకోని విధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, అందరూ గెలవడం వేరు, కానీ నందమూరి బాలకృష్ణ గారు గెలవడం వేరు. ఎందుకు అంటే గత ముందు అంటే 2019 ఎన్నికల్లో మాత్రం చూసుకుంటే ఇక్కడ వైసీపీ అధికారంలో ఉంది. ఆ టైంలో అన్ని చోట్ల కూడా అత్యంత మెజారిటీతో ఇక వైసీపీ గెలిచింది. ఇదే తరుణంలో ఇక హిందూపూర్ లో కూడా వైసీపీనే గెలుస్తుంది అన్న తరుణంలో ఎవరు ఊహించలేదు, నందమూరి బాలకృష్ణ అక్కడ సీట్ కొట్టారు, నాకు తిరుగు లేదు అని నిరూపించుకున్నారు. ఇక చూసుకుంటే హిందూపురానికి వైసీపీ సీట్ దక్కించుకున్న దీపిక మీద 32,000 ఎక్కువ కంటే కూడా మెజార్టీతో గెలవడం కూడా జరిగింది నందమూరి బాలకృష్ణ. ఇక అందరూ అనుకుంటారు ఈయన ఒక నటసింహం, లెజెండ్, కానీ సినిమాల వరకే పరిమితం, ప్రజల పరిపాలన మాత్రం ఈయన జీరో అని చాలా మంది చెప్పుకొచ్చారు. కానీ అది అబద్ధమని చాలా మంది కొట్టి పారేశారు కూడా. ఎవరెందుకు, సొంత పార్టీ నాయకులే కాదు, ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా ఈ మాట గురించే ప్రస్తావించారు కొందరు. ఏమని, నందమూరి బాలకృష్ణ తన సినీ లైఫ్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తన నియోజకవర్గ డెవలప్మెంట్ కి అంతకు డబల్ ప్రాముఖ్యత ఇస్తారని కూడా చాలా మంది అంటున్నారు. ఒక్కొక్కసారి నందమూరి బాలకృష్ణ గారు వారి యొక్క మూవీస్ లో బిజీగా ఉన్నా సరే ఇక బాలకృష్ణ అర్ధాంగి వసుంధర ముందడుగు వేస్తూ నా భర్తకు నేను అండగా ఉన్నానని ప్రతి ఒక్కరికి చాటి చెబుతూ నియోజకవర్గ బాధ్యతలు ఆమె చేత తీసుకొని దగ్గరుండి మరి అభివృద్ధి పనులు చేయించారు. ఇక మీరు చూసుకుంటే ఒకప్పుడు హిందూపురంతో పోలిస్తే ఇప్పుడు చాలా డెవలప్ అయింది హిందూపురం. డ్రైనేజ్ వ్యవస్థలో కావచ్చు, ఇక త్రాగునీరు వ్యవస్థలో కావచ్చు, అదే హాంద్రినీవ సుజల పథకం ఉంది కదా, సో దాని ద్వారా కూడా ఈ త్రాగునీరు కూడా చాలా మందికి అందడం జరిగింది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రజల సమక్షానికి వెళ్లి ఇక్కడ వసుంధర గారు కావచ్చు, బాలకృష్ణ కూడా కావచ్చు, ఇద్దరు కూడా ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ హిందూపురాన్ని ఎలా డెవలప్ చేయాలనే దాంట్లో ముందడుగులో ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్కడ ప్రజలు కూడా ఇదే వాపోతున్నారు. ఇక చూసుకుంటే మరి ముఖ్యంగా హిందూపురం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలా ఉండేది, ఇప్పుడు ఒక సిటీలా అన్నిటికీ అభివృద్ధి చేసే విధంగా ఉంది. ఇక అంతేకాదు కొన్ని రోడ్లను కూడా నిర్మించడం జరిగింది. ఇక లేపాక్షులు అయితే ఎవరు ఊహించని విధంగా బీటీ రోడ్ ని నిర్మించి మరి శభాష్ అనిపించుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. సో ఇలా వారి యొక్క అభివృద్ధిని చాటి చెబుతూ తన భార్య సహకారంతో కూడా నందమూరి బాలకృష్ణ ప్రజల మధ్య ఉంటున్నారు. అవును, నందమూరి బాలకృష్ణకు కోపం ఉంటుంది, తిడతారు. ఎందుకోసం, ఆయన బిజీ మెంటాలిటీ అలాంటిది. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను చెక్కున చేసేసుకొని ఆపోజిషన్ వారు దుయ్యడానికి ముందుంటారు. సో ఇదే విషయాలు కూడా చాలా సార్లు వార్తల్లో కూడా నిలిచారు. ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ అలాంటిది. అటువంటి వాటి కోసం ముందరకొచ్చి ఆయనను విసిగిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు సామాన్య మనిషిగా మనమే ఉన్నాం, మనం కూడా ఎవరైనా చిరాకు పెడితే ఎంత కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళని తన్నేసేంత కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ప్రజల కోసం వారి టైం ని స్పెండ్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. సో ఇటువంటి వ్యక్తికి కోపం రావడంలో ఏమైనా తప్పుందా అని కూడా పలువురు వాపోతున్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు
హిందూపురానికి అతి పెద్ద ఔటర్ రింగ్ రోడ్ కావాలని ఢిల్లీ పెద్దలతో సమావేశం అవుతున్నారు నందమూరి బాలకృష్ణ. అక్కడ పెద్దలతో సమావేశం అయిపోయి ఇక ఢిల్లీ యొక్క రూపునే మార్చడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఒక నియోజకవర్గం గురించి వాళ్ళ డెవలప్ గురించి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓన్లీ అసెంబ్లీ సమావేశంలో మాత్రమే డిస్కస్ చేసి కూడా అభివృద్ధి చేయొచ్చు. కానీ ఇక్కడ నితిన్ గడ్కరీతో ఇటువంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అదే కేంద్ర మంత్రులతో సమావేశం అయిపోయి ఇక ఏమున్నా సరే ఇక ఢిల్లీ నుంచే రావాలి అన్న అభిప్రాయంతో డైరెక్ట్ గా ఢిల్లీ పెద్దలతో సమావేశమై హిందూపురానికి ఏం కావాలని చర్చించి మరి ఔటర్ రింగ్ రోడ్డు కోసం వారిని రిక్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా హిందూపూర్ కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఒక సిటీని తలపించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నిజంగా హిందూపూర్ ప్రజలు చాలా గర్వపడాల్సిన విషయం అని కూడా చాలా మంది అంటున్నారు. ఇక చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు 1985లో హిందూపురం నియోజకవర్గంలో నిలబడి అక్కడ ఎంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే 1989లో కూడా మెజార్టీ దక్కించుకొని నాకు తిరుగులేదు అని రెండోసారి కూడా గెలిచి మరి చూపించారు నందమూరి తారక రామారావు గారు. సో అలాగే ఇక చూసుకుంటే 1994లో కూడా గెలిచి 3 సార్లు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇదే తరుణంలో ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా 2014లో నియోజకవర్గానికి వచ్చి అక్కడ భారీ మెజార్టీతో అంటే ఫస్ట్ టైం 16,000 కంటే ఎక్కువ మెజార్టీతో విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తర్వాత 2014 ఆ తర్వాత 2019 ఆ తర్వాత చూసుకుంటే ఇక రీసెంట్ 2024 కూడా ఇలా నాకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక మీదట కూడా అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా అక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇక వీరిద్దరిది కూడా విడదీయరాని బంధం అని కూడా అక్కడ ప్రజలు చెబుతున్నారు. ఇక చూసుకుంటే ప్రతి ఒక్క వ్యవస్థలో ముఖ్యంగా రాయలసీమలో కరువు ప్రాంతం అని అంటారు. అటువంటి కరువు ప్రాంతంలో కూడా ప్రజలకు నీటి కొరత లేకుండా చూసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇలా తన సినిమాలతో పాటు తన ప్రజలకు కూడా నేనున్నాను అంటే తన ఫ్యాన్స్ తో పాటు తన నియోజకవర్గం ప్రజలకు కూడా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాలి అనుకుంటే విద్య అనేది ఇప్పటి ప్రజలకు చాలా ముఖ్యమైనది. అటువంటి విద్యని ప్రతి ఒక్కరికి కూడా చేరవేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఎంతో మంది నిరాశ్రయులకు కూడా విద్యను అందిస్తున్నారు. తన సొంత డబ్బులతో తన సొంత నిధులను కేటాయించి మరి వారికి విద్యను అందిస్తున్నారు. ఇంకా ప్రముఖంగా చెప్పుకోవాలనుకుంటే వైద్యం. ఎక్కువగా మనుషులకు కావాల్సిన ఈ రెండే కదా, విద్య వైద్యం. ఇప్పుడు వైద్యం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఇక బసవతారకం పేరుతో ఒక హాస్పిటల్ ని నిర్మించి దానికి చైర్మన్ గా వ్యవహరిస్తూ ఎంతో మందికి అతి తక్కువ ధరకే క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నారు. ఇక హిందూపురం నియోజకవర్గం ప్రజలకైతే ఇక ఫ్రీగానే విద్యను అందిస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాదు ఇక హిందూపురంలో కూడా ఇక విద్యను డెవలప్ చేశారు. అలాగే వైద్యాన్ని కూడా డెవలప్ చేశారు. ఎన్నో హాస్పిటల్ కూడా నిర్మించారు. వాటిని డెవలప్ చేశారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దగ్గరుండి డెవలప్ చేసి అక్కడ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. ఈ విధంగా చెప్పుకుంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు అక్కడి ప్రజలు. అక్కడ ప్రజలతో కూడా మమేకమైన తర్వాత చాణక్య స్ట్రాటజీస్ చెప్పింది మాత్రం ఇదే అని తెలుస్తుంది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రకటించిన గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే ఇక ఆయన పాలన చాలా బాగుంది అని 53% మంది అంటుంటే ఆయన పాలన బాగలేదని 30% మంది అంటున్నారు. ఇంకా వెయిట్ చేసి చూడాలి అని 12% మంది అంటున్నారు. మరి నందమూరి బాలకృష్ణ యొక్క పరిపాలన గురించి మీరేమనుకున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీరు కూడా మీ ఎమ్మెల్యే పనితీరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఇక ఒకవేళ వాళ్ళ గ్రాఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకవేళ మీ ఎమ్మెల్యే పనితీరు గురించి మేము విశ్లేషించాలనుకుంటున్నా సరే కామెంట్ బాక్స్ లో మీరు ఏ నియోజకవర్గమో తెలియజేస్తే మేము దాని గురించి విశ్లేషించడానికి ట్రై చేస్తాం. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.